దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అయితే నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్లో ఆమె తిరిగి పునరుత్తేజం తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఆమె వలన కాంగ్రెస్కి ఏ మేరకు లాభం కలుగుతుంది, ఆమె వల్ల అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలో ఎవరికి నష్టం కలుగుతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ సారథిగా షర్మిల బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఆమె తన అన్న ఏపీ సీఎం జగన్నే టార్గెట్ చేస్తుంది. బీజేపీ టీడీపీలను విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆమె టార్గెట్ మాత్రం జగన్ అని అర్థమవుతుంది. అంతేకాదు జగన్పై షర్మిల ఈ రేంజ్లో విమర్శలు గుప్పిస్తుంది అని ఎవరూ అనుకోలేదు. ప్రభుత్వాన్ని విమర్శించడమే కాక జగన్ని టార్గెట్ చేస్తుంది. అయితే షర్మిల ధోరణిపై వైసీపీలోనే కాక కాంగ్రెస్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. షర్మిల వరుసగా సభలు పెట్టుకుంటూ జగన్ను తిట్టడమే పనిగా ముందుకు సాగుతుంది. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం అయితే ఆమె చేయడం లేదు. అంతేకాక జగన్పై శృతి మించిన కామెంట్లు చేయడం కాంగ్రెస్కు ఏ మేరకు కలిసి రావని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దని కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టు తెలుస్తుంది. షర్మిల ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా జగన్ని టార్గెట్ చేస్తూ ఉండటంతో అవి వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయి. అంతేకాక ప్రజల్లోకి వేరే కోణంలో వెళ్తున్నాయని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో జగన్పై విమర్శలు చాలని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేయాలని సీనియర్లు షర్మిలకు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. విమర్శలు అనేవి ఓ స్థాయి వరకు బాగానే ఉంటాయి. అయితే అవి శృతి మించితే ఇబ్బందులు తప్పవు. అందుకే అతి మంచిది కాదని సీనియర్లు తేల్చి చెప్పారని తెలుస్తుంది. అంతేకాక సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకున్న, ముఖ్యంగా మహిళల్లో ఆదరణ సొంతం చేసుకున్న జగన్పై నేరుగా మాటల యుద్ధం చేయడం సరికాదని సీనియర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక షర్మిల తీవ్ర విమర్శలతో రాజకీయాలు అనూహ్య టర్న్ తీసుకొని అన్నా వర్సెస్ చెల్లెలుగా మారిపోయాయి. రాజకీయాలకే కాకుండా వ్యక్తిగత విమర్శలు, వైఎస్ఆర్ పాలన, రాజన్న రాజ్యం, జగన్ జైలు ఇలా ఏదో ఒక కొత్త విషయం తెర మీదికి వస్తూనే ఉంది. షర్మిల రోజు ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూనే ఉంది. దీనితో నిన్నటి వరకు షర్మిల వైపు ఉన్న విజయమ్మ సైతం తన ఆలోచనలు మార్చుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అందుకే విజయమ్మ కూడా ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని టాక్ వస్తుంది. తనయుడి అధికారాన్ని నిలబెట్టేందుకు విజయమ్మ రంగంలోకి దిగనున్నట్టుగా తెలుస్తుంది. షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేయనంత వరకు విజయమ్మ ఆమెతో ఉన్నారు. అయితే ఏపీలో ఆమె తనయుడి పక్షానే ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ వార్లో తనయుడికి తిరిగి అధికారం అందించడం కోసం ఏపీలో రాజన్న రాజ్యం కొనసాగించడం కోసం ఆమె బరిలోకి దిగనున్నట్టుగా తెలుస్తుంది. విజయమ్మ వచ్చి ఒక మాట చెబితే షర్మిల విమర్శలు అన్నీ సైడ్ అయిపోతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే జగన్ పాలనని సమర్థిస్తూ వైఎస్ సంక్షేమ పాలనని జగన్ కొనసాగిస్తున్నారు అంటూ విజయమ్మ ప్రజల్లోకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో అటు షర్మిలపై కాంగ్రెస్ నేతల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు తమ పార్టీలోనే గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ క్యాడర్ అంటుంది. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు లేరు. అందుకే పార్టీ నడిపించేందుకు ఒక బలమైన నేతను ఎన్నుకోమని వారు కోరుతున్నారు. అయినా పార్టీ కానీ షర్మిల కానీ పట్టించుకోవడం లేదు. షర్మిల వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్ళిపోతున్నారు. పార్టీ పరంగా ఎవరిని ఎలాంటి దిశానిర్దేశం చేయడం లేదు. అంతేకాక షర్మిల చేస్తున్న యాత్రల్లోనూ స్థానిక నాయకులు పెద్దగా ఉండడం లేదు. వేరే జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. అందుకే పార్టీపై కూడా దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం బాగానే ఉందని, కానీ వ్యక్తిగతంగా జగన్ను అంతగా విమర్శించాల్సిన అవసరం లేదని సీనియర్లు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయమ్మ వచ్చి జగన్కి అనుకూలంగా మాట్లాడితే షర్మిల గేమ్ ఓవర్ అవుతుందని అంటున్నారు. మరి విజయమ్మ వస్తారా, వచ్చి ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.